బుడమేరు వరద మిగిల్చిన విషాదాన్ని స్థానికులు ఇంకా మర్చిపోలేదు. వేల ఇళ్లు వరదలో మునిగిపోయాయి. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా ప్రకృతి హెచ్చరికలు చెవికెక్కటం లేదు ఆక్రమణదారులకు. అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుడమేరు ఆక్రమణలపై టీవీ9 మీ ముందుకు తెస్తోంది ఈ స్పెషల్ స్టోరీ. గత ఏడాది బుడమేరు సృష్టించిన వరద బీభత్సం అంతా ఇంతా కాదు. సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి విషాదం తాలూకా ఛాయలు ఇప్పటికీ కనిపిస్తున్న ఆక్రమణదారులకి ఇవేమీ పట్టడం లేదు. బుడమేరుని కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. విశాలంగా ఉండే బుడమేరు ఆక్రమణలతో ఇప్పుడు పిల్లకాలువగా మారింది. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా బుడమేరు పూర్తిగా ఆక్రమణకి గురవుతున్న పాలకులకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు స్థానిక నేతలు. బుడమేరు వరద ఒక దీర్ఘకాలం నుండి ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. ప్రభుత్వాలన్నీ దాన్ని పరిష్కరిస్తామని ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు. 2024లో సంభవించిన వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం మేము శాశ్వత నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తాజా వరదలు వచ్చి కూడా సంవత్సరం దాటిపోయినా ఇంకా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. బుడమేరు ప్రాంతాన్ని కూడా అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడానికి మరి నేతలు, అధికార యంత్రాంగం కుమ్మక్కైపోయారు. గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో వారి నాయకుల అండలతో ఈరోజు సాగిపోతా ఉంది. బుడమేరు ఆక్రమణకి సిండికేట్లు పుట్టుకొస్తున్నాయంటున్నారు స్థానికులు. బుడమేరులో మట్టితో నింపి చదును చేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. 500 గజాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓవైపు ప్రభుత్వం బుడమేరు ప్రక్షాళనకి చర్యలు చేపడుతూ ఉండగా అక్రమార్కులు ఆక్రమణలు చేస్తూ ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. ఈ తతంగంలో అధికారుల పాత్ర ఉందని ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లోపించిందంటున్నారు. ఈ బుడమేరు ప్రక్షాళన చేయాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందండి. కాకపోతే ఈ బుడమేరులో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. గత 30-40 సంవత్సరాల నుంచి అర్బనైజేషన్ ఫాస్ట్గా పెరగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అది అవుతూనే ఉంది. ప్రజాప్రతినిధులు కూడా మాకు తోడ్పాటు ఇస్తే ఇలాంటి వాటిలో, ఎందుకంటే అవన్నీ కొద్దిగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర కొద్దిగా ఓట్ బ్యాంక్ గురించి కానీ వాటి గురించి ఆలోచించుకుని ప్రజాప్రతినిధులు కూడా మాకు కొద్దిగా సహకరిస్తే అలాంటివి తీసేయడం త్వరగా ఉంది. లాస్ట్ టైం వచ్చిన 2024 వరదలకి మెయిన్ మోర్ దెన్ 60%, 70% ఈ ఎంక్రోచ్మెంట్సే కారణం. ఈ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే ఇప్పటికి మనకి అంత ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ తీయడం అన్నది కంపల్సరీ. బుడమేరులో అక్రమ నిర్మాణాలు ఏళ్లుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. సీఎం చంద్రబాబు బుడమేరులో ఆక్రమణలు తొలగించి ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఓ పక్క బుడమేరు ప్రక్షాళన పనిలో ప్రజాప్రతినిధులుంటే, మరో పక్క బుడమేరుని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టే పనిలో అక్రమార్కులున్నారు. దీంతో బుడమేరు ప్రక్షాళన ప్రశ్నార్థకమైంది. వాళ్ళ బుడమేరు ఈ నియోజకవర్గంలో దాదాపు 7-8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ 7-8 కిలోమీటర్లు కూడా ఆక్రమణలకి గురైన ఇప్పుడన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా బుడమేరు ఆధునీకరణ మొదలుపెట్టడం జరిగింది. 3,000 కోట్లు పైబడి దానికి నిధులు కేటాయించాం. బుడమేరు అనేది భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎక్కడా కూడా టచ్ కాకుండా వెలగలేరు నుంచే కృష్ణానదిలోకి వెళ్ళిపోయేటట్టుగా బుడమేరుకి ఆధునీకరణ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో బుడమేరు వరద పరిష్కారం అనేది శాశ్వతంగా విజయవాడ నగరానికి రాకుండా చర్యలు చేపడటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే న్యూ రాజరాజేశ్వరిపేట, సన్ సిటీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇందిరా నాయక్ నగర్ తదితర పరివాహక ప్రాంతాల్లో బుడమేరు చాలా వరకు కబ్జాకి గురైంది. ప్రభుత్వాలు మారుతున్నా కబ్జాలు మాత్రం ఆగడం లేదన్న విమర్శలొస్తున్నాయి. కబ్జా భూములకి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారు ఆక్రమణదారులు. బుడమేరులో పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బుడమేరు సృష్టించిన వరద బీభత్సం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అయినా కానీ కబ్జాదారులు మాత్రం ఇంకా కబ్జాలు చేస్తూనే ఉన్నారు. దాన్ని ప్రభుత్వ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాం. బుడమేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కబ్జాలు గురైన పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కడుతున్నా కానీ అధికారులు నిద్రమత్తు వదలడం లేదు. గత సంవత్సరం బుడమేరు
వరదకి దాదాపు 1000 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. చాలా వేల మంది నిరాశ్రయుల పరిస్థితి నెలకొంది. అయినా కానీ అధికారులు మాత్రం ఇంకా కూడా చర్యలు చేపట్టడం లేదు. ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం బుడమేరు మొత్తం కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కానీ అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులకి వంత పారుతున్నట్లు కనిపిస్తుంది. బుడమేరు కబ్జాల్ని నియంత్రించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే వరదల నుంచి ఈ ప్రాంతవాసులకి రక్షణ లభిస్తోంది. ఈ దిశలో ప్రభుత్వం తక్షణమే పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అయినప్పటికీ కూడా ఇటు ఉన్నటువంటి అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు మాత్రం ఏ విధంగా ఈ కబ్జాదారులపై చర్యలు తీసుకోవట్లేదని మాత్రం స్థానికులు ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో టీవీ9 శ్రీధర్, విజయవాడ.